వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఆన్లైన్. తెలంగాణకి తాను ఎప్పుడు వ్యతిరేకం కాదన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. మహబూబ్నగర్ జిల్లా పాదయాత్రలో భాగంగా శెట్టి ఆత్మకూరులో ఆయన ప్రజలతో మాట్లాడారు. ఇక్కడ తెలంగాణ అంశంపై తేల్చని వాళ్లే అక్కడ సీమాంధ్రలో టీడీపీని బలహీనపరచాలని ఎత్తులు వేస్తున్నారని విమర్శించారు చంద్రబాబు. పోలవరం ప్రాణహిత ప్రాజెక్టులకి జాతీయ హోదా కల్పించడంలో ప్రభుత్వం అలసత్వం చూపిస్తోందన్నారు. ప్రజల సమస్యలకి తన అనుభవాన్ని జోడించి పరిష్కారాన్ని కృషి చేస్తానన్నారు ఆయన. గాయమైనా ఇబ్బందులు ఎదురవుతున్నా మీకోసం వస్తున్నానని, మీ ఆశీస్సులు ఉన్నంత కాలం నాకేం కాదని జనాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు చంద్రబాబు. రోడ్డుపై నడవకూడదని చంద్రబాబుకి డాక్టర్లు సూచించడంతో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన మట్టి బాటపై చంద్రబాబు ప్రస్తుతం నడుస్తున్నారు. అన్నిసార్లు చెప్పినా కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమని చెప్పాను. దానిపైన పత్రికలో వాళ్ళు అడిగితే ఆయన చెప్తే మేము పెట్టాలని చెప్పి సమాధానం చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తున్నారంటే తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలి, 30 ఏళ్లుగా రాజీ లేని పోరాటం చేసి ప్రజలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నారు. అందుకనే ప్రజారాజ్యాన్ని కలుపుకొని ఒక మంత్రి పదవి ఇచ్చారు. నేను అనేక సార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నా, తెలంగాణకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా తమ్ముడు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నా.